క్యూ న్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. ఇక ఏ నిన్నటి బడ్జెట్ కారణంగా దేని ధరలు తగ్గుతాయి, దేని ధరలు పెరుగుతాయి ఒకసారి చూద్దాం. ధరలు తగ్గేటి ఏమో మొబైల్ ఫోన్స్ కు, చార్జర్స్ కు ధర తగ్గుతుంది. 3 రకాల క్యాన్సర్ మెడిసిన్స్, షీడ్ ఫీడు, రొయ్యలు, సోలార్ ప్యానల్స్, సోలార్ సెల్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, బంగారం, వెండి, ప్లాటినం, ఎక్స్రే మిషన్స్, లిథియం, కోబాల్ట్, ఆ తర్వాత ఫెర్రినికోల్, బ్లిస్టర్ కాపర్, కొన్ని రకాల ఖనిజాల పైన వస్తువులు ధరలు తగ్గుతాయని తెలుస్తూ ఉంటే, ఇక ధరలు దేని మీద పెరుగుతాయి అంటే టెలికాం ప్రోడక్ట్స్ అంటే ఏంది, జియో ధరలు పెంచుకునే ఛాన్స్. అమ్మోనియం నైట్రేట్, ప్లాస్టిక్ ప్రోడక్ట్స్, వీటిపైన ధరలు పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఈ బడ్జెట్ పైన మనకు ఒకే ఒక అంచనా రావాలంటే ప్రధానంగా మనం చూసుకోవాల్సినటువంటి అంశాలు రెండు. ఒకటి, బడ్జెట్ పెట్టినప్పుడల్లా సెన్సెక్స్ ఓసారి మీదికి పోయేది బడ్జెట్ గొప్పగా ఉంటే, దడాల్లో పడిపోయింది సెన్సెక్స్ బడ్జెట్ దెబ్బ. రెండోది, బంగారం 4000 తులానికి 4000 తగ్గింది ఒకటే దెబ్బకు. అంటే ఇవి కనిపిస్తున్నటువంటి ఎకానమీ ముందుకు పోతుందా వెనుకకు వస్తుందా మనమే అర్థం చేసుకోవాలి. ఇక ఉద్యోగులకు ఊరట కొంచెమే. స్టాండర్డ్ డిడక్షన్ రూపాయలు 50,000 నుంచి 75,000 పెంపు. దీనివల్ల 17,500 వరకు ఆదా, 2 స్లాబుల్లో మార్పులు, 3 లక్షల ఆదాయం వరకు పన్ను లేదని చెప్పి నిన్న చెప్తా ఉన్నారు. ఇక ఈ కేటాయింపులకు సంబంధించి ఉన్నత విద్యకు 10 లక్షల రుణం, ఒక్కరోజే 4,000 తగ్గిన బంగారం, టూరిజం కేరాఫ్ గా నలంద యూనివర్సిటీ, గ్రామీణ భూములకు యూనిక్ నంబర్లు, బడ్జెట్ పై కథనాలు 5 నుంచి 9 పేజీల్లో వెలుగు దినపత్రిక అందిస్తా ఉంది. ఉన్నత విద్యకు 10 లక్షల రూపాయలు రుణం ఇస్తారట. అంటే మీరు కొనుక్కోరి ఎడ్యుకేషన్ ని మేము లోన్ ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నది. ఇక దోస్తులకు స్పెషల్ గిఫ్ట్, బాబు నితీష్ కు మోదీ ప్రాధాన్యం, ఏపీ రాజధాని అమరావతికి 15,000 కోట్లు, పోలవరం పూర్తికి సహకరిస్తామని హామీ, బీహార్కు 59,000 కోట్ల కేటాయింపు. ఈసారి అత్యధికంగా ఈ 2 రాష్ట్రాలకే కేటాయింపులు జరిగినాయి. ఇక్కడ పాలమూరు రంగారెడ్డికి పైసా లేదు, గిరిజన యూనివర్సిటీకి ఏకాన పైసా లేదు, బయ్యారం లేనే లేదు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ లేదు, రైల్వే కోచ్ లేదు, ఏమీ లేవిగా. అప్పనంగా 8 మంది ఎంపీలు మన ఆశయాలు తీసుకొని పోయి నరేంద్ర మోడీ కాళ్ళ దగ్గర పెట్టేసి వచ్చారు. గెలిపించినందుకు ఏమైనా ఉండాలి కానీ అసలు గెలిపించినందుకే ఏపీతో బీహార్ తో పోల్చుకుంటే తెలంగాణ స్కోప్ ఉంది బీజేపీకి. అదే కదా, అది పోయింది. క్యూ న్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.